హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మెరిసే చర్మం కోసం మన ఆడవాళ్ళు ఏవేవో క్రీములు రాస్తూ ఉంటారు. నేను కాదులెండి. పూర్వం మన పెద్దవాళ్ళకి అందం కోసం వంటిల్లే పుట్టిల్లు లాంటిది. నిజమేనా? మన రాష్ట్రంలో అన్నం తినకపోతే రోజు గడవదు. అవునంటారా? కాదంటారా? వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్నండి. అయితే ఈ అన్నం వండడానికి బియ్యం కడుగుతాం కదా! కడిగిన నీటిని వృధాగా పడపోస్తున్నాము. వాటి వల్ల చాలా ఉపయోగాలున్నాయండి. స్కిన్ గ్లోగా ఉంటుంది. కేవలం స్కిన్‌కే కాదండి. ఆడవాళ్ళకి అందాన్నిచ్చేదేంటి? జుట్టు కదా! జుట్టు పెరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కేవలం మనకనే అంటే కాదండోయ్! మొక్కల పెరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. మొక్కలకి సహజ ఎరువుగా కూడా వాడుకోవచ్చు. కేవలం మొక్కలకి, మనుషులకేనా అంటారా? కాదండోయ్! ఇంకొకటి కూడా ఉంది. ఏంటా అనుకుంటున్నారా? మన ఇంట్లో మన పాడి పశువులండి. వాటికి వడ్ల నుండి వచ్చే పొట్టు మరియు బియ్యం కడిగగా వచ్చిన నీళ్లు ఇవి పోయడం ద్వారా పాలు బాగా ఇస్తాయండి. ఇన్ని మంచి విషయాలు తెలుసుకున్నా కూడా పడబోస్తామా? దయచేసి ఇంకెప్పుడు పడబోయొద్దండి. వాటిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. మనకు మాత్రమే కాకుండా మొక్కలకి, జంతువులకు కూడా ఉపయోగపడతాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత మాత్రమే కాదు, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేసేయండి. ఇంకా మంచి విషయాలు చెప్పాలి అంటే లైక్ కూడా చేసేయండి. అందరికీ తెలియాలిగా. మీ మంచి సపోర్ట్తో చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.